శ్రీ గురుభ్యో నమః. మన పురాణాలను జాగ్రత్తగా గనక గమనిస్తే ఒక యుగానికి మరొక యుగానికి అనుసంధానం కనిపిస్తుంది. అందుకే మన వేదాలు, పురాణాలు హిందూ మతానికి సంపదలు. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన ఆంజనేయ స్వామి చిత్రం ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకానొక సమయంలో త్రేతాయుగానికి చెందిన హనుమంతుడు ద్వాపర యుగంలో అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడంట. హనుమంతుడు అర్జునుని వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ కథ ఏమిటి? దాని వివరాలేంటి? కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. అలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తు రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడ రామసేతువుని గమనించాడు. వానరుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ సేతువుని చూడగానే అర్జునునికి ఒక ధర్మ సందేహం వచ్చింది. రాముడు మహాశక్తి సంపన్నుడు కదా, గొప్ప విలుకాడు కదా. అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఒక దృఢమైన వంతెనని నిర్మించుకోవచ్చు కదా అని అర్జునుడు మనసులో అనుకున్నాడో లేదో శ్రీరాముని జ్ఞానంలో ఉన్న హనుమంతునికి ఆ సంగతి తెలిసిపోయింది. సామాన్య వానరునిలా అర్జుని సందేహం తీర్చడానికి హనుమ సామాన్య వానరునిలా అర్జునుడి దగ్గరకు చేరుకుని, మీరు ఏదో సమస్యతో మదనపడుతున్నట్లు ఉన్నారు, ఏమిటి విషయం అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరంకు తెలిపాడు. అర్జునుని సందేహాన్ని విన్న హనుమ, రాముల వారు బాణాలతో సేతువుని నిర్మించలేక కాదు, కానీ కొన్ని కోట్ల మంది వానరులు ఆ వంతెన మీద ప్రయాణించాలి అంటే రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితమని తలచి రాముడు వానరులతో వంతెనని నిర్మింపజేశాడు అని అర్జునుని సందేహాన్ని తీర్చాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన సమాధానంతో అర్జునుడు ఏకీభవించలేదు. పైగా రాముల వారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సిందంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్త గొడవకు దారితీసింది. హనుమంతుడు అర్జునునితో, నువ్వు గొప్ప విలుకాడువని నీ నమ్మకం కదా, సాక్షాత్తు ఆ రాముల వారినే అవమానిస్తున్నావు కదా, మరి బాణాలతో నువ్వే వంతెనని కట్టి చూడు, ఆ వంతెన మీద నేను నడుస్తాను, నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే, లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా అని సవాలు విసిరాడు. హనుమ మాటలకు పంతం పెరిగిన అర్జునుడు, నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే ఓటమని అంగీకరించడమే కాదు, ఇక్కడిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. అర్జునునికి హనుమ మధ్య పోటీకి రంగం సిద్ధమైంది. అర్జునుడు తన విలువిద్య అంతా ప్రదర్శించి అద్భుతమైన ఒక శరవంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం? శ్రీరామనామాన్ని జపిస్తూ హనుమంతుడు దానిమీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్త తునాతునకలు అయిపోయింది. ఆ దాటికి విస్తుపోవడం అర్జునుడి వంతయింది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు అర్జునుడు. అగ్ని ప్రవేశం చేయబోయే సమయంలో
ఒక బ్రాహ్మణుని రూపంలో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేశాడు. జరిగిన విషయం తెలుసుకొని న్యాయ నిర్ణేత లేకుండా నిర్వహించిన పోటీ చెల్లదు కాబట్టి మళ్ళీ పోటీ మొదలు పెడితే తాను పక్షపాతం లేకుండా సాక్షిగా వ్యవహరించి తీర్పు చెబుతాను అని అంటాడు. ఈసారి అర్జునుడు తన ఆప్తమిత్రుడు గురువు అయిన శ్రీకృష్ణుని తలుచుకొని శరవంతనను నిర్మించాడు. ఆశ్చర్యం! శ్రీకృష్ణుని లీలా విలాసంతో ఈసారి వారధి హనుమంతుని బరువుకు తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది కించెత్తైనా కదలనే లేదు. అది చూసి హనుమంతునికి అర్జునుడికి కూడా ఏదో అద్భుతం జరిగిందన్న విషయం అర్థమైంది. ఆ సమయంలో హనుమకు అర్జునునికి తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడని అర్థమైంది. ఎప్పుడైతే వారిలో తామే గొప్ప అన్న అహంకారం పోయి జ్ఞానోదయం కలిగిందో అప్పుడు పరమాత్మ వారి ముందు సాక్షాత్కరించాడు. తాను శ్రీరామావతారంలో ఉన్నప్పుడు తనను సేవించిన హనుమను కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడిని స్నేహబంధంతో కలిపాడు. అలా హనుమ అర్జునుని మధ్య చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువైనాడని అంటారు. స్వస్తి శుభమస్తు.